హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకున్నట్టయితే నేనైతే జెబ్రానిక్స్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అయితే తెప్పించాను. సో అదైతే ఇదే. సో ఈ హెడ్ ఫోన్ అయితే నాకు 599 రూపీస్కి వచ్చింది. సో ఇది వచ్చేసి వైర్డ్ కాదు, బ్లూటూత్. గుర్తుపెట్టుకోండి, నేను బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ జస్ట్ 600 రూపీస్, 1 year వారంటీ జెబ్రానిక్స్ బ్రాండ్లో అయితే తెప్పించాను. సో దీని మీద మనకి బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్ విత్ మైక్ అంటున్నారు. సో మనకి దీంట్లో మైక్ కూడా ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో మనం కాల్స్ అవన్నీ మాట్లాడుకోవడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని పేరు వచ్చేసి మనకి జెబ్రానిక్స్ జెబ్ థండర్. సో నేమింగ్ అయితే చాలా బాగుంది. అట్లీస్ట్ కోడ్స్ అయితే ఇవ్వలేదు, నెంబర్ కోడ్స్ అయితే. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేస్తాను అండ్ లేటర్ ఆన్ మీకు అయితే దీని ప్రైస్ అయితే చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వైర్లెస్ బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంది అండ్ అలాగే ఆక్స్ ద్వారా మనము వితౌట్ పవర్, సో మనకి వితౌట్ ఛార్జింగ్ పెట్టుకోకుండా జస్ట్ ఆక్స్ కేబుల్ ద్వారా కూడా ఈ హెడ్ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో యాక్చువల్గా ఇదే బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది. మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అంటే ఇది ఒక మ్యూజిక్ ప్లేయర్ లాగే కదా, ఇంకా మనకి ఎటువంటి పోర్ట్ పెట్టవసరం లేదు, ఏమీ లేదు. సో జస్ట్ మనకి ఛార్జ్ ఉంటే సరిపోతుంది, మనం కావాల్సిన సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి ఇదైతే. అండ్ అలాగే మనకి ఎఫ్ఎం రేడియో ఆప్షన్ ఉంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. అండ్ అలాగే కాల్ ఫంక్షన్, సో మనం కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. మనం కాల్స్ చేయలేము కానీ వచ్చిన కాల్ని అయితే రిసీవ్ చేసుకోవచ్చు అండ్ బాగా క్లియర్గా అవతల వాళ్ళకైతే వినిపిస్తుందని దీంట్లో అయితే బాగా మెన్షన్ చేశారు. బట్ నేనైతే ఒకసారి యూజ్ చేసి అండ్ చెక్ చేసి అయితే మీకు ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ అలాగే మీడియా వాల్యూమ్ కంట్రోల్స్ ఆప్షన్ అయితే ఉండే. సో మనకి వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం అండ్ మ్యూజిక్ ప్లే, పాజ్ ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్. సో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ అనుకోండి, లేదంటే మనకి అలెక్సా అనుకోండి, లేదంటే సిరి. సో ఇవన్నీ కూడా దీంట్లో నుంచి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే మనకి 1199, అంటే 1 రూపీ తక్కువ, 1200 అని చెప్పారు. కానీ నాకు ఆఫర్లో 599 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇప్పుడు అరౌండ్ 699 రూపీస్ ఉందని రీసెంట్గా నేను చూసినప్పుడు 699 రూపీస్ అయితే ఉంది. సో 699 కూడా వర్తా కాదా అనేది మాత్రం నేను అన్బాక్సింగ్ చేసి ఒక 2 hours యూజ్ చేసిన తర్వాతే మీకైతే దీని గురించి ఇన్ డీటెయిల్గా నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అన్బాక్సింగ్. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కుషనింగ్స్ అయితే ఇచ్చారు అండ్ ప్లాస్టిక్ అయితే చాలా వీక్ క్వాలిటీ ప్లాస్టిక్. సో అంతేమీ బిల్డ్ క్వాలిటీ అయితే అంతేమి బాగలేదు. అండ్ ఇన్ ఇయర్ కప్స్ అయితే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, కానీ కొద్దిగా స్వెటింగ్ అయితే అవుతుంది అండ్ కొద్దిగా ఓకే అని చెప్పొచ్చు. మరి అంత బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుందని చెప్పను కానీ సో ఓకేగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పాజ్ అండ్ ప్లే అండ్ ఇక్కడ చూసుకున్నట్టు సో కాల్ రిసీవ్ అండ్ కాల్ ఎండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి 40mm డ్రైవర్ సైజ్ అయితే ఉంది. సో బేస్ పరంగా చూసుకుంటే మాత్రం బేస్ అయితే అంతేం లేదు. సో నార్మల్గా సింపుల్గా అనిపిస్తుంది, ఒక ఇయర్ ఫోన్స్తో విన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. జస్ట్ ఇది ఒక వైర్లెస్ కాబట్టి ఒక కంఫర్టెన్స్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఆక్స్ ఆప్షన్ ఉంది. సో మనం ఆక్స్ పెట్టుకుంటే మనకి ఏ సోర్స్ లేకుండా అయితే వర్క్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. బ్లూటూత్ వర్జన్ చూసుకుంటే మనకి 4.2 ఇచ్చారు. సో బ్లూటూత్ 5 ఇచ్చుంటే బాగుండేది అండ్ 10 meters రేంజ్ అయితే ఉంటుంది. సో ఓకే అని చెప్పొచ్చు, 10 meters రేంజ్ అంటే సో మంచి ఆప్షన్. కానీ బ్లూటూత్ 4.2 అనేది మాత్రమే కొద్దిగా నాకు నచ్చలేదు. సో ఈ డివైస్ని మనం కంప్లీట్గా ఛార్జ్ చేయాలంటే మనకి మినిమం 1.5 hours, అంటే మనకి 90 minutes ఆఫ్ టైం తీసుకుంటుంది ఫుల్గా ఛార్జ్ అవడానికి. అండ్ అలాగే ప్లే టైం చూసుకుంటే మనకి 9 hours ఆఫ్ వైర్లెస్ కంటిన్యూస్ ప్లే టైం అయితే ఉంటుంది. సో 9 hours అంటే మంచి ప్లే టైం అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు 9 hours క్లెయిమ్ చేస్తున్నారంటే మినిమం ఒక 6 hours అయితే ఈజీగా వస్తుంది. అండ్ దీని వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 142 grams. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో నా RGB హెడ్ ఫోన్ కన్నా
చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఫ్రెండ్స్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే సో 600 రూపీస్కి వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్. సో మేబీ కొన్ని కాంప్రమైజ్ అయితే ఉండొచ్చు, కానీ సో ఈ ప్రైస్లో ఇంత మంచి హెడ్ ఫోన్ ఇంత తక్కువ ప్రైస్లో అయితే నాకు తెలిసినందుకు లేదు. సో నన్ను అడిగినందుకు 600 రూపీస్ కానీ దొరికితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ 700 రూపీస్కి ఇప్పుడు ఆఫర్లో ఉంది, 700 రూపీస్ తీసుకోవచ్చా అని మీకు డౌట్ వస్తే మాత్రం 700 కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఇంకా అంతకు మించి అయితే పెట్టొద్దని చెప్తాను. 700 ఈజ్ లాస్ట్. దీనిపైన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. 1 వీక్ అయితే దీన్ని కూడా యూస్ చేస్తాను. 1 వీక్ యూస్ చేసి 1 వీక్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. నా 1 వీక్ యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటనేది మాత్రం మీకు 1 వీక్ తర్వాత దీన్ని ఫుల్ రివ్యూలో అయితే ఇస్తాను. సో 7 డేస్ అయితే యూస్ చేస్తాను. సో ఇనఫ్ అని చెప్పొచ్చు. 7 డేస్ ఫుల్గా యూస్ చేస్తే మనకి ఇనఫ్ అని చెప్పొచ్చు రివ్యూ చేయడానికి. సో ఒక 7 డేస్ యూస్ చేసి దీని రివ్యూ అయితే చెప్తాను. ఛార్జింగ్ టైం అండ్ ఒక బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా నా రివ్యూ వీడియోలో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. దిస్ ఇస్ నారాయణ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.